రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఒక కూటమిగా ఏర్పడ్డాయి. నిన్న ఉమ్మడి సభ కూడా జరిగింది చిలకలూరిపేటలో. అయితే ఈ ఉమ్మడి సభలో మన ప్రధాని మోదీ గారి ప్రసంగం ఒక్కసారి వింటే సార్, జగన్ గారిని ఒక మాట కూడా పల్లెత్తి మాట కూడా అనలేదు అని చెప్పేసి ఎన్నో ప్రచారాలు జరగడం చూస్తున్నాం. అసలు ఎందుకు ఆయన జగన్ గారి పైన విమర్శలు చేయడం లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది సార్. దానికి మీ సమాధానం ఏంటి? మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న జరిగిన సభ ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో అనుకొని ఉంటారు. నిజమండి. ఎందుకంటే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడారు కదా ఆయన. మరి అక్కడ ఇండియా కూటమి లేదుగా, అధికారంలో కూడా లేదు కదా. మరి ఆయన మాట్లాడారంటే నాకు అనుమానం తెలంగాణలో అనుకొని ఉంటారు. మొన్న ఇక్కడే ఉన్నారు కదా, అందుకని నిన్న కూడా తెలంగాణలో ఉండారని కొని మాట్లాడి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే సార్, అక్కడ చూస్తే మేజర్గా ఆయన ఎన్డీఏ కూటమి గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశారు. అక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా లేదు అసలు. అదే కదా నేను అంటుంది. కాకపోతే టీడీపీ వాళ్ళు ఇటు షర్మిల గారికి అన్యాయం చేశారు, జగన్ గారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఏంటి కాంట్రాస్ట్ అనేది ఒకటి రెండు పార్టీల మధ్య ఏర్పడినట్టు కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు మనం ఒకసారి కనుక చూసుకుంటా ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1994లో అన్నా నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సభ నభూతో నా భవిష్యత్. దాని తర్వాత 2009లో యువగర్జన అనే సభ చంద్రబాబు నాయుడు గారి 2009లో ఏర్పాటు చేశారు. 2008 నవంబర్లో జరిగింది. ఆ సభ అద్భుతంగా జరిగింది, తిరుగులేని విధంగా జరిగింది ఆ సభ. ఆ రెండు సభలతోటి ఆ రెండు సభలకి మించి నిన్న జనాభా వచ్చిందనేది మాత్రం వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ వచ్చిన సందర్భంగా అందరూ ఏమైనా మీరు అనుకున్నట్టు కూడా ఏ విధంగా ఆలోచించారు అంటే, ఉండ ప్రభుత్వం మీద కూటమి తరపున కూటమికి మేలు చేసే విధంగా ప్రసంగాలు ఉంటాయి. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కవిత గారు అరెస్ట్ జరిగింది తెలంగాణలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో సభ జరగబోతుంది కాబట్టి ఏదో సంచలనాలు జరుగుతాయి అని చెప్పని జనం ఊహించుకున్నారు. అవన్నీ అట్లాంటివి ఏమి ఉండవు. సహజంగా ఇది కూడా తెలంగాణ అనుకున్నాడు ఆయన, ఒకదానితో సరిపెట్టారులే, ఇంకా ఆంధ్ర తెలంగాణ ఒకటే అనుకున్నారేమో అని భావిస్తున్నారు జనాలు. వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, 400 స్థానాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అవును, అక్కడ ఆయన పోటీ చేస్తుంది 6, 400 రావాలని చెప్తూ ఉంటే వచ్చేదే 25, 25కి 25 రావాలని చెప్పాలా, 25 గురించి మాట్లాడాలా. మరి 400 గురించి మాట్లాడుతున్నారు అంటే అన్యమనస్కంగా మాట్లాడారా, లేకపోతే తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడం ఇష్టం లేక మాట్లాడారా అని చెప్పని ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. మళ్ళీ సార్, ఆయన అక్కడ మినిస్టర్లు వీళ్ళంతా కూడా పోటీ పడుతున్నారు ఇది చేసుకోవడానికి అని చెప్పేసి అని అన్నారు. మరి అంటే ముఖ్యమంత్రి గారు పోటీ పట్టలేదా? అది చెప్పలేదు. అదే నేను అంటాను, ముఖ్యమంత్రి గారు పోటీ పట్టలేదా అంటే మంత్రుల గురించే మాట్లాడారా? అంటే మంత్రులు మాట్లాడితే, మంత్రులు అవినీతి చేస్తే ముఖ్యమంత్రి గారు చూస్తా ఊరుకున్నారా? అంటే మంత్రులతో రాజ్యం ఇక్కడ, ముఖ్యమంత్రి గారిది కాదా? అదే కదా ఆశ్చర్యం వేసింది నిన్న సభ సందర్భంగా చూసుకుంటా ఉంటే. మరి ఇంత అవినీతి పాల్పడుతున్నారు కదా, మరి మీరు ఎందుకు ఈడీని, సిబిఐని దించట్లేదని కూడా క్వశ్చన్ చేస్తున్నారు సార్. అదే అంటే ఆయన ఇక్కడ అవినీతి ఏం జరగట్లేదు, ముఖ్యమంత్రి గారు చాలా బాగా పరిపాలన చేస్తున్నాడని ఆయనకి బాగా నమ్మకం ఉందేమో. అంటే ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండటమే ఇష్టంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే పొరపాటున భారతీయ జనతా పార్టీ కనుక లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన 160 స్థానాల పైన గెలుచుకుంటుందనే నమ్మకం, సమాచారం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చి భారతీయ జనతా పార్టీ వీళ్ళతో జతగడితే ఆ స్థానాలు దగ్గుతాయి. వీళ్ళు పోటీ చేసే స్థానాల్లో కూడా ఒకవేళ వీళ్ళు గెలిచినా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత తీసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే అక్కడ ఎన్డీఏ కూటమిలా కనిపించట్లేదు, వైఎస్ఆర్సీపీను భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు అనుకున్నా కాదన్నా నిన్న జరుగుతున్న తర్వాత, సభ తర్వాత అలాంటి ఆలోచనలే కలుగుతూ ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రసంగం మీద ఎంతో ఆశపడ్డారు జనాలు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళకి
ఒక హామీ ఇస్తారు ఆ రెండు పార్టీలకి. అలాగే 5 కోట్ల ఆంధ్రులకి కలలా అయినటువంటి అమరావతి రాజధాని కావచ్చు, లేదంటే పోలవరానికి సంబంధించినటువంటి విస్పష్టమైన హామీలు ఇస్తారని ఎటు భావించుంటారు. ప్రత్యేక హోదా ఇస్తారని ఎవరు భావించలేదు. ఇలా కొత్తగా చుట్టలేదు వాళ్ళని, 10 సంవత్సరాలను చూస్తున్నారు కాబట్టి కొత్తగా ఏదో ఓడబొడుస్తాడని అయితే భావించలా. ప్రజల ఆశయాలకు సంబంధించి వాళ్ళు పరిపాలన చేస్తారని ఎటు భావించట్లేదు. కనీసం ఆయన చేతులతో ప్రారంభమైనటువంటి అమరావతి గురించి మాట్లాడతారని కానీ భావించారు. అవన్నీ కూడా మీరేదో భావిస్తే నా ఇష్టం, నేను చెప్పినట్టు మీరే నాలు తప్ప, మీ అభిప్రాయాల ప్రకారం నేను ఎందుకు పరిపాలన చేస్తానని మోడీ గారు ఇప్పటికే చెబుతున్నాడు. అదే నేను ఆయన మాటల ద్వారా కూడా వ్యక్తపరిచారని భావించాల్సి వస్తుంది. ఓకే సరే, చంద్రబాబు గారి స్పీచ్ వింటే కూడా ఆయన అంటే మోదీ గారి పైన ప్రశంసలు కురిపించారు. అయితే అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి సార్. అంతెందుకు పొగిడారు అసలు చంద్రబాబు నాయుడు గారు? చూసిన తర్వాత అది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సభలా అనిపించింది తప్ప తెలుగుదేశం వాళ్ళ ప్రాధాన్యత ఎక్కడ నాకైతే కనపట్టలే. మీకు ఏమైనా కనపడితే చెప్పండి. నాకైతే కనిపించలే ఎక్కడ. ఎందుకంటే మాట్లాడిన వ్యక్తుల యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు మాట్లాడారు కదా నేను అక్కడ. వాళ్ళ ప్రసంగాలు అయిన తర్వాత నాకైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఏర్పాటు చేసిన సభగా కనపట్టలే. ముందు వాళ్ళిద్దరే ఏర్పాటు చేసుకుంది, తర్వాత వచ్చి భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం కూడా జరిగింది. మామూలుగా అది ఎప్పుడో ఉమ్మడి సభ. నాకైతే నిన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ సభలా కనపడుతుంది తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన సభలా కనపట్టలే. ఎందుకంటే యువకాలం ముగింపు సభ చూసాం విశాఖపట్నం దగ్గర, అలాగే మన తాడేపల్లిగూడెం పక్కన ప్రతిపాడులో చూసాము జైహో బీసీ సభ. మరి ఆ రెండు ఎంత గొప్పగా జరిగినాయి, ఎంత బాగా మాట్లాడారు వక్తలు, ఎంత గొప్పగా జరిగింది చూస్తూనే ఉన్నాం. మరి నేను చూసిన తర్వాత నాకు వీళ్ళిద్దరు సభని అనిపించట్లేదు, ఇప్పుడు కూడా అనిపించట్లేదు ఎవరేమనుకున్నా కూడా. ఓకే, అటు వైసీపీ కూడా ఈ సభ విఫలమైంది అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. మరి అది నిజం అనుకోవచ్చా? వాస్తవమే కదా, అది అనుమానం ఏముంది? జనం వస్తేనే సభ విజయవంతమైనట్టు కాదు కదా. జనం వచ్చిన జనాలను మనసులో గెలుచుకునే విధంగా వ్యక్తులు మాట్లాడితే అది విజయవంతమైనట్టు. నా దృష్టిలో విజయవంతమైందని నేనైతే భావించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.